సృష్టించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అసలు తర్వాత ఏంటి వాళ్ళ ఉద్యమం ఏంటి, వాళ్ళు ఏ అంశాన్ని టేకప్ చేస్తారని అంటే ఇప్పుడు కాక్రోచ్లు ఏపీకి వచ్చేస్తున్నాయి. ఏపీకి వచ్చి అదే స్కూల్ టీక్ కరో అనేటువంటి నినాదంతో గ్రామీణ పాఠశాలలు బాగు చేయాలి, అవి చాలా అధ్వానంగా ఉన్నాయి అనేటువంటి నినాదంతో తాజాగా ఆయన అభిజిత్ దీప్కే మహారాష్ట్రలో పర్యటిస్తున్నారండి. ఒకసారి ఆయన కేంద్రానికి కూడా అప్పీల్ చేశారు. పిఎం కేర్ అని ఫండ్స్ ఉంటాయి కదా, దాదాపు 8,452 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. అవి ఎందుకు అలా ఉపయోగం లేకుండా అలా ఎందుకు ఉంచుతారు, ఇక్కడ సరిగ్గా పిల్లలకు వస్తువులు లేవు స్కూల్స్ అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారండి. ఒకసారి ఆయన వీడియో ప్లే చేయండి. आज मैं आप सबसे पीएम केयर्स फंड के बारे में बात करना चाहता हूँ. कल एक रिपोर्ट आई थी कि पीएम केयर्स फंड में ऑलमोस्ट 8,500 करोड़ रुपए है जो कहीं पर भी यूज नहीं हो रहे हैं. इट्स नॉट बीइंग यूज्ड एट ऑल. एक तरफ 8,500 करोड़ रुपए वैसे ही पड़े हुए हैं और दूसरी तरफ हम देख रहे हैं कि इस देश के बच्चे बेंचेस हो उसके लिए रो रहे हैं, स्कूल में पीने का पानी हो उसके लिए रो रहे हैं. तो ये पैसा हम उन बच्चों की स्कूल्स के लिए क्यों नहीं यूज कर रहे हैं? क्यों ये पैसा नए स्कूल्स बनाने के लिए इस्तेमाल नहीं हो रहा है? अगर हम एक स्कूल बनाने का कॉस्ट अप्रोक्सीमेटली 8 करोड़ पकड़ ले, एक अच्छा स्कूल सारी फैसिलिटीज के साथ एक मॉडल स्कूल, तो उसके लगेंगे 8 करोड़. అదే ఆయన మాట్లాడిన సారాంశం ఏంటంటే పిఎం కేర్స్ అనేటువంటిది ఏంటంటే అది ఒక గవర్నమెంట్ చేసే ఫండ్స్ కాదు, అది ఒక ప్రైవేట్ ట్రస్ట్. సో ఈ ప్రైవేట్ ట్రస్ట్ చేసినటువంటి వాటిని గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఆ టైంలో కూడా దాంట్లో ఫండ్స్ ఖర్చు పెట్టారని చెప్తున్నారు. మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయని చెప్పని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయం కూడా వాళ్ళు దాని అమ్మాయి నేహా బోరా కాక్రోచ్ జనతా పార్టీ సభ్యురాలే వచ్చి విద్యాశాఖ చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అనేది ఇప్పటిదాకా వైసీపీ మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇది ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి యువ నేతల దృష్టికి కూడా వెళ్ళింది. సో రేపు భవిష్యత్తులో అవసరమైతే ఈ విద్యాశాఖ పాఠశాలలు ఇంత అధ్వానంగా ఉన్నాయనే అంశం మీద అవసరమైతే ఒక భావసారూపి ఉన్నటువంటి అంశం కాబట్టి కలిసి పనిచేస్తారా మీరు చెప్పండి శేఖర్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సాధించారు వాళ్ళు. ఇప్పుడు అభిజిత్ దీప్కే మహారాష్ట్రలో విద్యాశాఖ మంత్రి ఆయన కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న నేహా బోరా ఆవిడ ఏపీకి వచ్చి విద్యాశాఖ చాలా దారుణంగా ఉందని ఆరోపణ చేసింది. మీరేమో ఒక పక్క డిఎస్సి మీద విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటున్నారు. ఈ డాట్స్ అన్ని కలిపితే దీంట్లో మీకు ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా సిజేపీ? నేను కూడా పెద్ద కాక్రోచ్ అని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సార్, అన్యాయాన్ని ఎదుర్కోవడంలో మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాక్రోచ్లున్నాం సార్. ఎందుకంటే సార్ ఒక మాట చెప్తాను, విజయబాబు గారు మీరు దయచేసి దీన్ని గమనించాలి. మొన్నటికి మొన్న ఏపీ డిఎస్సికి సంబంధించి బాధితులు కూడా వెళ్ళి కలిశారు సార్. వాళ్ళని బాధితులు వెళ్ళి కలిస్తారు. నిజంగా స్పోర్ట్స్ కోటాలో సార్ ఎంత దుర్మార్గం అంటే సర్టిఫికెట్లు సార్, ఏది అకాడమిక్ సర్టిఫికెట్లు సార్, విద్యార్హత కూడా లేకుండా జాబ్లు ఇచ్చేసారు సార్. 5 సంవత్సరాల్లో నువ్వు విద్యార్హత నిరూపించుకోవాలని సార్. ఈ రోజు నువ్వు బీపీఈడి పాస్ అవ్వాల్సిన అవసరం లేదు సార్, నీకు ఉద్యోగం ఇచ్చేస్తా, నువ్వు ఉద్యోగం చేసుకో, 5 ఏళ్ల లోపల నువ్వు బీపీఈడి పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకురా చాలు. ఇదేం నిబంధనలు? ఒకవైపు విద్యార్హత అక్కర్లేదు, ఇంకో పక్క రాత పరీక్ష అక్కర్లేదు, కానీ భారత భవిష్యత్తు అయినటువంటి మన బడి పిల్లల భవిష్యత్తుని వీళ్ళు నిర్ణయిస్తారు. సో వీటి మీద కాక్రోచ్ నిద్రలు వేస్తాయి సార్. ఇంకోటి స్కూల్స్ గురించి సార్. నిజంగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో పేదవాళ్ళు చదువుకునేటువంటి ప్రభుత్వ బడులు బాగుపడాలి అని ఆలోచన చేసింది దేశంలో ఇద్దరు సార్. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, 2 ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు సార్. వీళ్ళిద్దరు ఆలోచన చేస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు ద్వారా 15,000 స్కూల్స్ డెవలప్ అయ్యాయి సార్. మరో 21,000 స్కూల్స్ వివిధ దశల్లో ఉన్నాయి సార్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ఏంటంటే 3,500 కోట్ల రూపాయలు కేవలం సార్ ఖర్చు చేస్తే మిగిలిన బడులు కూడా నాడు నేడులో మేము బాగు చేసిన బడులు ఆ స్థాయికి వెళ్ళిపోతాయి సార్. కానీ ₹1 బిల్ల ఖర్చు చేయరు సార్. నాడు నేడు ద్వారా మేము బాగు చేసిన స్కూల్స్ ని మెయింటెనెన్స్ లేక భ్రష్టు పట్టిపోయాయి సార్. మధ్యాహ్న భోజన పథకం మేము గోరు ముద్ద అని తెస్తే అది ఈరోజు ఘోరమైన ముద్దగా మారిపోయింది సార్. ఫుడ్ కంటామినేట్, వాటర్ కంటామినేట్ ఇవైపోయి పిల్లలు హాస్పిటలైజ్డ్ అయిపోయి 21 మంది పిల్లలు చనిపోయారు సార్. ఎలుకలు కరుస్తున్నాయి. వాటర్ కోసం కేజీవీపీ ఆడపిల్లలు సార్ బకెట్లు పట్టుకుని క్యూ లైన్ లో నిలబడే పరిస్థితి. శేఖర్ రెడ్డి గారు చూద్దాం, ఎందుకంటే తాజాగా కేంద్ర గణాంకాలు కూడా చూసాం మనం. ఫైనల్ గా చెప్పండి, కంక్లూడ్ చేయండి. నారా లోకేష్ యొక్క అధ్వాన్న పరిపాలన వల్ల అడ్వాంటేజ్ గవర్నమెంట్ బడుల నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు సార్.
అవునవును. కానీ ప్రైవేట్ స్కూల్స్ లో పెరిగారు సార్. చూద్దాం ప్రైవేట్ స్కూల్స్ లో పెరిగారు. భవిష్యత్తులో కాక్రోచ్ జనతా పార్టీ ఏపీకి వచ్చినప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొన్నందుకు శేఖర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.